గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని ఫస్ట్ టైం మేము మొట్టమొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. ఈ బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోవడం దేని గురించి అంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరుతుంది. తద్వారా అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో జరిగే ఇన్ఫర్మేషన్, అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది మీకు యూజ్ఫుల్ అయిన ఇన్ఫర్మేషనే మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మీ బంధుమిత్రులు కానీ, మీ కొలీగ్స్కి కానీ, అదేవిధంగా మీ శ్రేయాభిలాషులకు కానీ అందరికి కానీ వీడియో అయితే షేర్ చేయండి. మిత్రులారా, ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా మీకు అందించే ఉద్దేశంతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా మీకు అవసరమయ్యే ఇన్ఫర్మేషనే మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే రైల్వేకి సంబంధించి రైల్వే టికెట్లపై వీరికి మాత్రమే 75% రాయితీ. కేంద్రం సంచలన వార్త. ఎవరైతే రైల్వే ప్రయాణికులుగా నిరంతరం ప్రయాణం చేస్తున్నారో వారికందరికీ ప్రభుత్వం నుండి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది. అతిపెద్ద సంస్థ అయిన మనకు రైల్వేకి సంబంధించి దాదాపు రోజుకు కొన్ని కోట్ల మంది ప్రయాణం చేస్తున్నారు. అయితే దీనిలో కొంతమందికి ఈ యొక్క రైల్వే టికెట్లపై 70% రాయితీ ఇవ్వాలని కూడా పేర్కొనడం జరిగింది. ఆ యొక్క రాయితీ వివరాలకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే రాయితీ వివరాలు ఒకసారి కంటే అవసరమైన ప్రతిసారి కూడా ఈ యొక్క రాయితీ అనేది తీసుకోవడానికి అవకాశం కనబడుతుంది. భారతీయ రైల్వే ప్రత్యేక వర్గాలు ఎవరైతే ఉంటారో, అంటే మనం చూసుకున్నట్లయితే జనరల్ క్లాస్ అయినా, అదేవిధంగా స్లీపర్ ఉంటుంది కదా, స్లీపర్ అయినా, అదేవిధంగా థర్డ్ ఏసీ, ఇలా చూసుకున్నట్లయితే వీటికి అన్నిటికీ మాత్రం 75% రాయితీ ఇవ్వాలని కూడా కేంద్రం అయితే పేర్కొనడం జరిగింది. రైల్వే అధికారి అయిన మనకు వైష్ణవ్ గారు మనకైతే చెప్పడం జరిగింది. అయితే ఇది ఎవరైతే ఇతరుల సహాయం లేకుండా ప్రయాణం చేస్తున్నారో వారికి మాత్రమే కాకుండా వారికి సహాయంగా వెళ్తారు కదా, వారికి మాత్రం కూడా ఈ యొక్క రాయితీని అందించే విధంగా ప్రభుత్వం అయితే సన్నాహాలు చేయడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే అందులో అదేవిధంగా దివ్యాంగులు, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం 75%గా, అదేవిధంగా వారితో పాటు ఎవరైతే హెల్ప్గా అంటే సహాయకులుగా ఎవరైతే వెళ్తారో వారికి కూడా 75%గా వర్తించే విధంగా ప్రభుత్వం అయితే రైల్వే శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ఏసీకి సంబంధించి మనకు అతిపెద్దదైన రాజధాని చూసుకున్నట్లయితే రాజధాని, అదేవిధంగా మనకు శతాబ్ది ఎక్స్ప్రెస్ ఏదైతే ఉన్నాయో ఈ శతాబ్ది ఎక్స్ప్రెస్లలో ఏసీ, థర్డ్ ఏసీ, అదేవిధంగా సెకండ్ ఏసీ ఉంటుంది కదా, ఈ సెకండ్ ఏసీలో కూడా దాదాపు 25%గా రాయితీ ఇవ్వాలని కూడా పేర్కొనడం జరిగింది. ఇటువంటి విలువైన సమాచారం వీలైనంత త్వరగా అందరూ కూడా షేర్ చేయండి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.